హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాను. మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పా కదా, పోచారం ఇన్ఫోసిస్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా విజిట్ చేస్తే మీకు వీడియో తీసి పెడతానని చెప్పా కదా. సో ఈ సాటర్డే వెళ్ళొచ్చాను. సో మీకు వీడియో తీసి పెడదామని చెప్పి వచ్చేసాను అనమాట, మీకు చూపించడానికి. ఇంకా నాకు తెలియని ఒక వింత ఏంటంటే, ఈ గుడి కింద ఇస్కాన్ ఉందని నేను అనుకున్నా. బట్ ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. వెంకటేశ్వర స్వామి గుడి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, చాలామంది వస్తారు ఇక్కడికి. సాటర్డే అయితే ఖాళీ కూడా ఉండదు. నాకు వీడియో కుదిరినంత వరకు తీసాను, ఎందుకంటే అందరూ మంచి పీస్ఫుల్ మూడ్లో ఉన్నారు. నేను వెళ్ళి వీడియోస్ తీస్తే బాగోదు కదా, సో నేను వీడియోస్ తీయాలి అని అనుకోలేదు. బట్ యా, మీకు చెప్పా కదా అని చెప్పి తీద్దాము అని చెప్పి వచ్చాను అనమాట. ఎలాగో వచ్చాను, వీడియో తీసి మన ఫాలోవర్స్కి కూడా చూపిద్దాము అని చెప్పి ఇంకా సరే అని స్టార్ట్ చేశాను. సో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు, బ్లింక్ అవుతుంది నేను వీడియో తీస్తుంటే, క్లారిటీ లేదు. సో అలాగా దర్శనం అయిపోయాక కిందకు వస్తే షాక్ అనమాట. పూరి జగన్నాథ్ స్వామి ఉన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మేము అనుకున్నాము ఇస్కాన్ ఏమో అనుకున్నాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కిందికి వెళ్దాం అనుకున్నాం, టైం సరిపోక వెళ్ళిపోయాం. సర్లే సార్ ఎలాగన్నా చూద్దాము అని వెళ్తే జగన్నాథ్ స్వామి అనమాట. అండ్ సో చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఇన్ఫోసిస్ పోచారం ఆఫీస్కి వస్తే సాటర్డే ఈ గుడికి విజిట్ చేయండి, చాలా దగ్గర ఇన్ఫోసిస్ ఆఫీస్ నుంచి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.